శరత్ గారు, ఇప్పుడు మనం 1975లో టూరింగ్ టాకీస్ ఉండేవి. అప్పుడు సినిమా హాల్స్ రెండు రకాలు, పర్మనెంట్ టాకీస్, టూరింగ్ టాకీస్. టూరింగ్ టాకీస్ అంటే ఏంటంటే చుట్టూరు తడికలు ఉంటాయి, పైన రేకు, ఒకటే ప్రొజెక్టర్. అప్పుడు నేల అంటే ఇసుక ఉంటుంది, బెంచి అంటే రెండు దెమ్మలు అటు ఇటు పెట్టి మధ్య పైన చెక్క వేసి రెండు వేసులు కొట్టేవారు. కుర్చీ అంటే ఇంకా చెక్క కుర్చీయే, అలా ఉండేవి. అది కాకపోతే ఏంటంటే ఒకవేళ థియేటర్ లాస్ అవుతుంది అనుకుంటే లారీ ఎట్టుకొస్తే 2-3 గంటలు షిఫ్ట్ చేయొచ్చు, అలా ఉండేది, టెంపరీగా ఉండేది ఆ రోజుల్లో. అయ్యేకల్లా అక్కడ ఏమైందంటే ఒకసారి రౌడీ రాణి ఏదో సినిమా వచ్చినాడు విజయలలితది, రివాల్వర్ రాణి, రౌడీ రాణి, మోసగాడు ఆ టైంలో మంచి ఫేమస్ విజయలలిత. ఆ సినిమా వచ్చింది, మొత్తం అది పెద్ద సినిమా, 3 గంటల సినిమా, 18 రీళ్లు. అక్కడ ఏం చేసేవారు అంటే 2 రీళ్లు కలిపి ఒక రీల్ కింద అతికేవారు, అతికి ఒక చక్రంలో తిప్పేవారు, ఒకటే ప్రొజెక్టర్. ఆ 2 రీళ్లు అయిన తర్వాత మళ్ళీ ఆపి మళ్ళీ ఇంకో చక్రం ఎక్కించేసేవారు, మధ్య 10 నిమిషాలు గ్యాప్ వచ్చేది. సినిమా 3 గంటలు, మధ్య ఒక 10 నిమిషాలు లేటు, అంటే మొత్తం సినిమా ఎవరికైనా 4 గంటలు అయ్యేది. ఈ లోపల పొరపాటున కరెంట్ పోయిందనుకోండి, జనరేటర్ లేదు, జనమందరూ బయట కూర్చునేవారు. అప్పుడు ఈ చెక్లైలు, ఏసంకాయలు అమ్మేవారు, ఇంకా అవి కొనుక్కుని తింటా కరెంట్ ఎప్పుడు వస్తా అని కూర్చునేవారు. ఒకవేళ పొరపాటున కరెంట్ పోతే సినిమా అయ్యేప్పటికల్లా 5 గంటలు అయిపోయింది. ఒకవేళ ఈ రాత్రికి కరెంట్ రాదు అని తెలిస్తే వాళ్ళు పాసులు ఇచ్చేవారు, మళ్ళీ మరుసటి రోజు రమ్మని. అవి కూడా జరిగాయి. ఒకవేళ ఈ సినిమాకి జనం ఎక్కువైంది అనుకోండి, ఏం జరిగేది చెప్పండి. ఆ సినిమా హాల్ అటు తడికలతో ఉండేది కదండి, ఆ తడిక యువతలకి వెడల్పు పెంచేసేవారు, ఎంతమంది వచ్చినా ఇచ్చేసేవారు. వెళ్ళిపోవడం ఇక ఏముందండి, కింద నేల అంటే కింద కూర్చుంటున్నాయి కదా సార్, పుష్పకవానం ఎంతమంది వచ్చినా ఇప్పుడు ఖాళీ, ఇంకా లేదనేది లేదు. నా చిన్నతనంలో బండోడు గుండమ్మ రీల్స్ తీసుకొచ్చారండి ఇక్కడ, కృష్ణ జయప్రద. సరే, ఆ సినిమాకి రిలీజ్ కదండి, కొంచెం ఎక్కువ మంది వచ్చారు. ఎంతమంది వచ్చినా టికెట్లు మటుకు లేదనే మాట లేదండి, అది జరపటం కూర్చోబెడతాం అంతవరకు. ఇంకా ఇక్కడ మీరు జనం వస్తే కిటికీలు జరుపుతున్నారు. ఒక చోట థియేటర్ ఉందండి బాబు, ఆ సెంటర్ లో తడికోటి అటు ఇటు తడిగా సెంటర్ లో కూడా తడుకుండేది. ఆడవాళ్ళు ఏమో ఒకవైపు, మగవాళ్ళు ఒకవైపు. ఒక ఆడ కొత్తగా పెళ్ళి ఎవరన్నా సలహా మొగుడు పిల్లలు వస్తే అబ్బాయి మగవాళ్ళు అటువైపు, ఆడవాళ్ళు తడిక్కటేమో మగవాళ్ళు, తడికి ఇటువైపు ఆడవాళ్ళు. స్ట్రిక్ట్ రూల్స్. ఇంకా కొత్తగా పెళ్ళినారు కదా, ఆ చెయ్యి మాట పట్టుకుని సినిమా తొత్త కూర్చునేవారు. అలా కూడా ఉండేది టూరింగ్ ప్యాకేజ్. ఈ నేల టికెట్ మాక్సిమం మనకి 30 పైసలు ఎంత ఉండేది, బెంచి 50 పైసలు, కుర్చీ అంటే 70 పైసలు, అంతకంటే ఉండేది కదా, అలా ఉండేది. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా సినిమా ఏదైనా వచ్చింది అనుకోండి, పబ్లిసిటీ భలే ఉండేది, వెరైటీగా ఉండేది. ఒక 8-12 అడుగుల సైజు పెద్ద పోస్టర్లు వేసేవారు, మధ్యలో పెద్ద సెంటర్ కర్ర కట్టేవారు, ఇది జోడెత్తులకి మధ్యలో కాడ ఉంటుంది అలాగా కాడి, అలాగా అటు ఇద్దరు మోసుకుని బయలుదేరేవారు. ఇంకా డబ్బులు కొట్టుకుంటూ దసరా బుల్లోడు వాళ్ళ థియేటర్లో సినిమా పదండి, అప్పుడు నీలిమంతో రాసేవారు పేర్లు, దామి మళ్ళీ మెరిసేందుకు చెమ్మక్కలు వేసేవారు. ఇక బయలుదేరేవాడు. తర్వాత ఒక రిక్షా బండి ఉండేది, అటు ఇటు పోస్టర్లు అంటించి ఈ పాంప్లెట్లు పంచి పెట్టేవారు, చిన్న పాంప్లెట్లు. గుండమ్మ కాదు అనుకోండి, ఇలాగ వచ్చి నాయసరావు వచ్చి ఒక అమ్మాయి చేసుకుంటాడు, చిన్న అమ్మాయికి పెళ్లి అవుతుందా లేదా, మొదటి భార్య కూతురు సావిత్రికి ఏం జరిగింది తప్పక చూడండి అని చెప్పి చివరిని క్వశ్చన్ ట్యాగ్ వేసి అమ్మేవాడు. దాంట్లో పాంప్లెట్లు వేసేవాడు, ఇది సస్పెన్స్ అన్నమాట. ఈ సినిమాలకి ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు పాటల పుస్తకాలు అమ్మేవారండి. ఆ సినిమాలో ఉన్న పాటలన్నీ పుస్తకాల రూపంలో వచ్చాయి. ఒక 10 పైసలు ఎంత ఉండేది, ఒక 2-3 పేజీలు ఉండేవి. ఆ పాటల పుస్తకాలు అమ్మేవారు. సరదాగా ఆ పాటలు నేర్చుకుంటానికి అందరూ కొంతమంది ఆ పాటల పుస్తకాలు కూడా కొనుక్కునేవారు. సినిమాలు చేరా సినిమాలో ఉన్న పాటల పుస్తకాలు అమ్మడం అనేది చాలా సరదా అయిన విషయం. అది ఈ రాజకోట రహస్యం అని ఎన్టీ రామారావు సినిమా, జానపదాలు. అవునండి, అందులో ఈ ట్రైబ్స్ రామారావుని బంధిస్తారు, బంధించి కట్టేసి నిన్ను బలి ఇచ్చేస్తామని అంటుంటే ఎన్టీ రామారావు గారేమో చంద్రగ్రహణం పడతాం అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి ఎలాగో చంద్రగ్రహణం పడుతుంది కదా అని చెప్పి వీళ్ళని బెదిరించడానికి, మీరు కానీ నన్ను వదలకపోతే మీ రేరాజుని, అంటే రేరాజు అంటే చంద్రుడిని మింగేస్తాను అని చెప్పి అంటాడు. ఓం భీమ్ అని ఏదో మంత్రాలు వేసినట్టు అలా చేసి నిజంగా చంద్రగ్రహణం పడుతుంది, చంద్రుడు మాయమైపోయాడని వీళ్ళు వదిలేస్తారు. ఆ సీను ఇందులో జరుగుతుంటే
మేము వెళ్ళిన థియేటర్కి ఏమో పైన రేకులు సరిగా లేవండి, పెద్ద పెద్ద కన్నాలు. నిజంగానే చంద్రగ్రహణం పైన కనపడుతుంది ఒరిజినల్. ఇది మామూలు ఇదేమో కింద థియేటర్ లోనేమో చంద్రగ్రహణం, బయట పైకి చూస్తే అక్కడ కూడా చంద్రగ్రహణం. అలా చాలా ఫన్నీగా ఉండేది. అందులో ఈ ప్రొజెక్ట్ లో కార్బన్ వాడేవారు. టూరింగ్ టాకీస్ అంటే కక్కుతాడు వాళ్ళు కార్బన్ అయిపోయి వచ్చే ముందు తీసేస్తాం కాదండి, మొత్తం అయ్యే వరకు కూడా ఉంచుతానేవారు. అసలే సినిమా రీల్ కి మధ్యలో 10 నిమిషాల గ్యాప్, ఏవో కార్బన్ అయిపోయినాకోండి ఆపేసేవారు. అది చల్లారాక మళ్ళీ 2 కార్బన్లు పెట్టి మళ్ళీ మొదలెట్టేవారు. ఈ ఆపరేటర్ సరైనోడు కాకపోతే వచ్చే చిక్కులు కూడా ఉండేది. ఎలా అంటే ఇప్పుడు బాల్యం తర్వాత ఏమో పెద్దోళ్ళు అలాగే ఏదో సినిమా ఉండేది. అవును, మొదటేమో పెద్ద సీన్ వచ్చేసి తర్వాత బాల్యం వచ్చేది, రీల్ మారిపోయింది. వీళ్ళేమో రీల్ ఎప్పుడు లేకపోతే వేసిన రీలే మళ్ళీ పెట్టేసి పెట్టేస్తే వీళ్ళు ఎలా అంటే అది పెద్ద హైట్ ఏమి ఉండేది కాదు. ప్రాజెక్టర్ కుర్చీ ఎక్కితే ఆ చిల్లు ఉండేదండి ఇంత, దానికి చేయట్టేసి గొడవ, అరే వచ్చిన సీనే వస్తుందరా అది ఇది అని గొడవ. అలాగే చాలా కామెడీగా ఉండేది. అప్పుడు సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, సినిమా ఎలా వచ్చినా ఏమొచ్చినా ఎప్పుడు వచ్చినా సరే మొత్తం చూసి వెళ్ళేవారు. సినిమా చూడటానికి పల్లెటూరు నుంచి బళ్ళు కట్టుకుని వచ్చేవారు. అవునండి, బళ్ళు కట్టుకుని వచ్చి భోజనం బాక్సులు తెచ్చుకుని క్యారేజీలు పట్టుకుని వచ్చి తిని చూసి వెళ్ళేవారు. అప్పట్లో సినిమాలకి ఇక్కడ మాకే సినిమా ఉండేది. ఇక టూరింగ్ టాకీస్లు కానీ ఇవి కూడా చుట్టుపక్కల 10-15 ఊళ్ళో ఉండేవి కాదు. ఆ 10-15 ఊళ్ళో బుధవారం మాకు సంత జరిగేది. ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు చేసేసి 2 ఎడ్ల బళ్ళు, అప్పట్లో ఒక బండికి 10-15 మంది. కొన్ని బళ్ళు గూడు బళ్ళు ఉండేవి, ఎండలో ఉండకుండా గూడు బళ్ళు ఉండేవి. అవి వేసుకుని ఆ బండిలో గడ్డి వేసుకుని మెత్తగా ఉండడానికి దాని మీద ఏమో గోను బరకా కప్పుకుని కోయిలు వచ్చేసేవారు. ఆ సినిమా లేరా టూరింగ్ టాకీస్ లేరా, టాకీస్ ఎంత ఉందో ఇంకా ప్లేసు పార్కింగ్ చాలా ఉండేది. ఆ ఎడ్లు బళ్ళన్నీ అక్కడ పార్కింగ్ చేసేవారు. ఆ ఎద్దులకి కొద్దిగా మేత వేసి బజార్లో పనులన్నీ ఇంకా చూసుకుంటాకి వెళ్ళేవారు, ఏదైనా కొంటాకి కానీ సొంత చేసుకుంటాకి. ఇప్పుడంటే మోటార్ సైకిల్ పార్కింగ్కి 20-30 తీసుకుంటున్నారు. అప్పట్లో పార్కింగ్లు ఏం లేవు, ఎడ్లు బండికి కూడా పార్కింగ్లు ఉండేవి. అలా ఉండేది. సరే అన్ని పనులు చూసుకుని సరిగ్గా టికెట్లు అమ్మే టైంకి 6 ఆ ప్రాంతానికి సినిమా దగ్గర చేరుకునేవాడు. ఆ సినిమా చూసేసి రాత్రి 11 అయ్యేది. 11ంటికి తాయితీగా ఆ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ ఆ చల్లగాలి ఆ వెన్నెల ఆస్వాదించుకుంటూ అందరూ ఇళ్ళకి చేరేవారు. సినిమా అంటే పండగే. ఇక మామూలుగా పండగ వచ్చే రోజుల్లో ఎంత హడావుడి ఉంటుందో సినిమాకి వెళ్తాకే అంత పండగ ఉండేది, అంత హడావుడి చేసేవారు. ఎక్కువగా జానపదాలు ఎక్కువ ఆడేవి, దేవుడి సినిమాలు అయ్యి బాగా చూసేవారు. అందులోనూ ఈ పగలు సినిమాలో ఉండవు టూరింగ్ టాకీస్లో, బయట లైటింగ్ వచ్చేది కదండి, ఉండదు. ఓన్లీ ఫస్ట్ షో సెకండ్ షో. ఫస్ట్ షో 6ంటికి వెళ్తే ఏ 11ంటికి పోయింది, సెకండ్ షో ఏ 11ంటికి పోతే తెల్లారిపోయింది. కరెంట్ ఉంటే పర్వాలేదు, కరెంట్ ఏమాత్రం తేడా వచ్చిందంటే ఇంకా 5-6 గంటలు పట్టేసేది. ఇదండి 1975 ఆ టైంలో టూరింగ్ టాకీస్, శ్రీ రాజరాజేశ్వరి టూరింగ్ టాకీస్ అనే పబ్లిసిటీలు ఉండేవి. అలాంటి టూరింగ్ టాకీస్.